ఎంఐఎం రజాకార్ల చెర నుంచి హైదరాబాద్ ను విడిపిస్తానని శపథం చేస్తున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. ఇప్పటికీ పాత బస్తీ రజాకార్ల చేతిలోనే ఉందని ఆరోపించారు ఆమె. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముస్లిం మహిళల మద్దతు తనకేనని ఆశాభావం వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలకు ఆడబిడ్డలను అమ్ముతుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు మూసుకున్నాయని వాటి అడ్డుకట్ట వేస్తారని తెలిపారు మాధవీలత. మహిళా శక్తి ఏంటో ఈ ఎన్నికల్లో చూపిస్తానన్నారు. ఒక మహిళగా హైదరాబాద్ చరిత్ర రాస్తానంటున్న మాధవీలతతో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రానికి రజాకార్ల నుంచి స్వాతంత్రం రావడం జరిగింది. కానీ ఇన్నేళ్ల తర్వాత హైదరాబాద్కి ఇంకా స్వాతంత్రం రావాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ ఇంకా రజాకార్ల పాలనలోనే ఉంది. ఈ ఫ్రీడమ్ ఈసారి భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది. హైదరాబాద్ ప్రజల్ని, అంటే హైదరాబాద్ అంటే మనం చూసేటువంటి హైదరాబాద్, తెలంగాణ నుంచి చూసే హైదరాబాద్ కాదు. హైదరాబాద్ సిటీలో ఉండి హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ని చూసేటువంటి హైదరాబాద్ వేరు. ఈ హైదరాబాద్ ప్రజలు చాలా కడు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళందరినీ ఆ బానిస సంఖ్యల నుంచి బయటకు తీసుకొస్తామంటున్నారు భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థి మాధవీలత గారు. ప్రస్తుతానికి మాధవీలత గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాధవీలత గారు నమస్తే. మీరు చాలా సంచలన కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్కి ఇంకా స్వాతంత్రం రాలేదు, ఇంకా రజాకార్ల పాలనలోనే ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ అసలు డెవలప్మెంట్ లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక 4 దశాబ్దాలుగా దరిదాపు 40 ఏళ్ళుగా సలావుద్దీన్ మొదలు అక్బరుద్దీన్, అసదుద్దీన్ వరకు ఇప్పటికీ వాళ్ళ చేతుల్లోనే హైదరాబాద్ సెగ్మెంట్ నడుస్తోంది. ఇప్పటి వరకు ప్రజలు గుర్తించారు, ప్రజలు వాళ్ళని గెలిపిస్తూ వస్తున్నారు. మీరు కొత్తగా వచ్చి ఇప్పుడు వాళ్లకు ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఇన్ని ఏండ్లు వాళ్ళు గెలిచింది కేవలం ప్రజలను బెదిరించి, భయపెట్టి, పోలింగ్ బూతులను కబ్జాలు చేసుకుంటూ 6 లక్షల దొంగ ఓట్లను తయారు చేసుకొని ఈ విధంగా వాళ్ళు గెలిచారు తప్ప, మీరు ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంపీ గారి తండ్రి గారు ఉన్నారు, వారికన్నా ముందు మీరు వెళ్ళారంటే అప్పుడు గెలిచిన వాళ్ళు ఏఐఎంఐఎం పార్టీ వాళ్ళు కాదు. అంటే ఏంటి దాని అర్థం? ఆ తర్వాత వీళ్ళు తెలివిగా వాళ్ళ రజాకార్ నేచర్ తోటి, ఆలోచనలతోటి ఏ విధంగా ప్రజల్ని అణగదొక్కాలో తెలుసుకొని, ఆ తర్వాత వీళ్ళు ఓట్ల బ్యాంకులు పెంచుకొని విదేశీ ముస్లింలను ఇక్కడికి తెచ్చుకొని రోహింగ్యాలు లాంటి వాళ్ళని పోషిస్తూ అక్కడ ఉన్న ప్రజలు హిందువులైనా ముస్లింలైనా బెదిరించి ఆ మొత్తం హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీని మిగతా హైదరాబాద్తో దూరం చేసి, వాళ్ళకు లైట్లు లేకుండా చేసి, వాళ్ళకు నీళ్లు లేకుండా చేసి, వాళ్ళకు రోడ్లు లేకుండా చేసి, వాళ్ళకు దేవాలయాలు లేకుండా చేసి, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లను లాక్కొని మద్రసాలలో పిల్లలకు భోజనాలు ఇవ్వకుండా, షియా మసీదులలో వాళ్ళకి 4,000 రూపాయల జీతమే ఇచ్చి ముస్లిం ఆడపిల్లను విక్రయిస్తూ, హిందూ ఆడపిల్లలను మోసంగా వేరే విదేశాలకు పంపించుకుంటూ ఒక్క అరాచకమా 2 అరాచకాల వాళ్ళు చేసింది. నోరు తెరిచారంటే వాళ్ళకు విరుద్ధంగా, అది ముస్లిం అయినా హిందూ అయినా వాళ్ళ ఆగ్రహానికి గురి కావాల్సిందే. వాళ్ళు ఎవరైనా సరే కొట్టించగలరు, పోలీస్ జైళ్లలో వేయించగలరు. అసలైన రజాకార్ బుద్ధి అది. బట్ ప్రజల్ని భయపెట్టి అన్న మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు వచ్చి ధైర్యం ఇస్తే ఆ ప్రజలు వింటారా, మీ వైపు తిరుగుతారా, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారా? తప్పకుండా వింటారు, తప్పకుండా మా వైపు వస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు దరిదాపు 1,50,000 మా హిందూ ఓట్లని ఏవైతే వాళ్ళు డిలీట్ చేయించారో ఆ 1,50,000 హిందూ ఓట్లు మేము యాడ్ చేయించేస్తున్నాము. అంటే వీళ్ళు అనుకున్నట్టు మేము ఏదో 7.5-8 లక్షలు కాదు, మేము 10 లక్షల హైందవులం. వాళ్ళ 6 లక్షలు తీయించేస్తాం అంటే ఏమైంది? 3.5లో నుంచి మీరు 6 లక్షలు తీసేశారు అని అంటే వాళ్ళు 7 లక్షలు. సో 7 లక్షల వాళ్ళ ఓట్లు, 10 లక్షల మా ఓట్లు. ఇప్పుడు చెప్పండి విజయం ఎవరిదో? ఫస్ట్ పాయింట్. రెండో విషయం, అంతమందిలో కూడా వాళ్లకు వేస్తున్నది నిజంగా 5.5 లక్షలు కాదు, వాళ్లకు వేస్తున్నది కేవలం 3.5 లక్షల మంది మాత్రమే. మీరు 2009లో కనుక ఎలక్షన్స్ చూసినట్టయితే వాళ్ళకు కేవలం 3.5 లక్షలు మాత్రమే ఓట్లు వచ్చాయి. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ ఓటు బ్యాంకు కేవలం 3.5 లక్షలే. మా ఓటు బ్యాంకు దానికి 3 రెట్లు ఉంది ఈసారి. ఈరోజు మా హైందవుల సంఖ్య 10 లక్షలు. 10 లక్షలు తీసేసిన మా ఓట్లని రిటర్న్ ఎక్కిచ్చేసుకున్నాము. మేము 10 లక్షలు, వాళ్ళ 6 లక్షలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అదే కాకుండా
ట్రిపుల్ తలాక్ ఇచ్చారు మా మోదీ అన్నయ్య గారు. యూసీసీ ఇచ్చారు అక్కడ స్త్రీలకి. సిఐఏ ద్వారా మా ముస్లిం అన్నదమ్ములని అక్క చెల్లెల్ని కాపాడుతున్నారు ఆయన. అక్కడ ఆడపిల్లలని మారు పెళ్ళిళ్ళు చేసి విదేశాలకు అమ్ముకుంటున్నారు వాళ్ళు. షియాతో ఉండరు, బొహరా కమ్యూనిటీతో ఉండరు, అహ్మదీలతో ఉండరు, వీళ్ళు ఆగా కమ్యూనిటీతో ఉండరు. ఎవరితో ఉంటారు వీళ్ళు? పస్మందాలతో ఉండరు, ట్రైబల్ కన్వర్షన్స్తో ఉండరు, హిందూ కన్వర్టెడ్ ముస్లిమ్స్తో ఉంటారు. ఎవరితో ఉంటున్నారు వీళ్ళు? ఇంకా హిందువులకి ముస్లింకి ఎవ్వరికీ పనికి రాని అద్భుతమైన ఇద్దరు వ్యక్తులు వాళ్ళ పార్టీ. ఈసారి చూపిస్తాం, జయం మాది, విజయం మాది. అభివృద్ధికి బానిసత్వానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లాగా చూడాలా, లేదంటే హిందూ ముస్లింలకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లాగా చూడాలా? ఇక్కడ చాలా వరకు హిందువులు ఎంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ముస్లింలు కూడా అంతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నటువంటి, బట్ ఇది జనాల్లోకి వెళ్ళేసరికి హిందూ ముస్లిం పంచాయతీలాగా ఏమైనా భావించే ఛాన్సెస్ ఉన్నాయి? మా తరపు నుంచి, భాజపా తరపున నుంచి, భాజపా క్యాండిడేట్గా నా తరపున నుంచి ఇది హిందూ ముస్లిం గొడవ కాదు. ఇది పదవి అనే ఒక ఆకాంక్ష కోసము దొరికిన ప్రతి మనిషిని నలిపి 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 రక్తదాహం అంటాను దీన్ని నేను. అది హైందవుడైనా సరే, ముస్లిం అయినా సరే తాగి వదిలిపెడతారు వాళ్ళు, జాంబీస్ లాగా. కాబట్టి మాకు ఇది ధర్మ పోరాటం. ధర్మ పోరాటంలో మేము ప్రతి ఒక్కరికి నిలబడతాము. ఇది హైందవులదు ముస్లింల పోరాటం ఇంకా కాదు, కాబోదు. ఇది కేవలం న్యాయ పోరాటం. ఎవరెవరైతే బలైపోయారో ఆ పార్టీ ద్వారా వారందరికీ సంరక్షణ మేము కలిగిస్తాము. ఏదేమైనా వ్యతిరేక ఓటు అనేది చీలిపోకుండా ఉండాలి. ఇప్పుడు ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి క్రమంలో వాళ్ళ వర్గం ఓటు బ్యాంకు మొత్తం వాళ్ళకు ఉండేటువంటి క్రమంలో వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుంది. ఈ ఓటు బ్యాంకు చీలిపోకుండా కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దీనికి మీరు ఎట్లాంటి ప్రణాళిక రచించుకుంటారు? అద్భుతమైన ప్రశ్న వేశారు మీరు. బీఆర్ఎస్ కారు గ్యారేజ్కి వెళ్ళిపోయిందని కేటీఆర్ గారు చాలా ఆనందంగా ప్రకటించారు. ఒక్కసారి ఏదైనా రిపేర్కు పోయిందంటే వాపస్ అంత ఈజీగా రాదు. ఒకసారి రిపేర్లకు వచ్చిందంటే ఆ బండి మళ్ళీ రిపేర్లకు వస్తుందని అర్థం. కాబట్టి బీఆర్ఎస్ గురించి ఐ డోంట్ జస్ట్ కేర్, నాకు వాళ్ళ గురించి ఆలోచన లేదు. కాంగ్రెస్ వరకు వచ్చిందన్నారా, రజాకార్లమని గుండెలు బాదుకొని అక్బరుద్దీన్ ఓవైసీజీ ఎప్పుడైతే 2011లో చెప్పాడో, అటువంటి రజాకార్లకు ప్రోత్సహించే కాంగ్రెస్ కూడా రజాకార్లే. అటువంటి రజాకార్లను ఎంచుకోదలుచుకుంటున్నారని ఒక్క కాన్స్టిట్యుయెన్సీ కాదు, 17 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ ప్రతి తెలంగాణ పౌరుడు నిర్ణయించుకోవాల్సిందే. ప్రతి ఒక్కడు ఈ ఉచ్చులో నుంచి బయటికి రావాల్సిందే. హైదరాబాద్ లిబరేషన్ అని పోరాడుతున్న మోదీ గారు ఈరోజు ఏ విధంగా అయితే ఆయన డిక్లేర్ సెప్టెంబర్ 17కు నిర్ణయించారో, పటేల్ గారు అంత ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి తెలంగాణని ఏ విధంగా అయితే రజాకార్ల నుంచి బారి నుంచి బయటకు తీసుకొచ్చారో, ఇది సమయము. తెలంగాణ ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి నిర్ణయించుకోవడానికి. రజాకార్లను భుజాలు తట్టి మేనల్లుడు మేనమామలు అనుకుంటూ, అన్నదమ్ములు అనుకుంటూ ప్రవర్తించే బీఆర్ఎస్కి కాంగ్రెస్తో నిలబడతారా? మీకోసం నిలబడిన భాజపా పార్టీకి, మోదీ గారికి ఓటు వేస్తారా అనేది ఈసారి ఒక్కసారైనా తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయించుకోవడానికి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో, మనం ఎన్ని కష్టాలు పడ్డామో ఒక్కసారి రజాకార్ సినిమా చూడండి, మీకే తెలుస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత కేసీఆర్ ఉన్నప్పుడు కానీ ఎంఐఎం జోలికి పోలేదు. ఆ మధ్యలో అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా సారుకారు 16 అన్నారు కానీ 17 ఓల్డ్ సిటీని టచ్ చేయలేదు, హైదరాబాద్ టచ్ చేయలేదు. ఈసారి ఏ ధైర్యంతో మాధవిలత గారు 17వ స్థానాన్ని కొడతామంటూ మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? ఇన్నిసార్లు వాళ్ళు టచ్ చేయకపోవడానికి కారణం ఏంటో ప్రజల ముందు తీసుకొస్తున్నాను నేను. ఎందుకు టచ్ చేయడానికి వెనకాల వాళ్ళ స్వార్థం ఉందో బయటికి తీసుకొస్తున్నాను నేను. టచ్ చెయ్యలేదంటే ఆ ప్రజలు మీకొద్దా? టచ్ చేయలేదంటే వాళ్ళు మీరు బహిష్కరించారా? టచ్ చేయలేదంటే వాళ్ళు ఈ దేశ పౌరులు కారా? టచ్ చేయలేదంటే మొత్తం అంటరాని వాళ్ళు ఎవరు వాళ్ళు? మీకు ఎందుకు టచ్ చెయ్యరు వాళ్ళని? హైదరాబాద్ లోక్సభను, హైదరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఎందుకు వద్దు మీకు? ఈ ప్రశ్న వేయడానికి వాళ్ళ తరపున ఈరోజు నేను వచ్చాను. దాన్ని నిలబెడతాను, ధర్మాన్ని చూపిస్తాను, అసహ్యంగా వెనక ఉన్న ఆ రొచ్చు రాజకీయాలను బయటకు తీసుకొస్తాను. మీ ఆవేశం, మీ ఆగ్రహావేశం, మీ కాన్ఫిడెన్స్ ప్రజల్లోకి వెళ్తుంది. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా మీకు అంతే సపోర్ట్ వస్తుంది. బట్ కమింగ్ టు భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, మీ పార్టీలోనే రాజా సింగ్ నుంచి ఒక కామెంట్ రావడం జరిగింది. సరే, అందరూ అడగొచ్చు
కుటుంబ సభ్యులను మీరు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా ఇక్కడ యాక్టివ్గా కనిపించట్లేదు. గోషా మహల్ నుంచి కూడా మీకు సపోర్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంట్లో పంచాయతీని ఎట్లా దింపుకోబోతున్నారంటే ఏం చెప్తారు? మీరు చాలా అద్భుతమైన జర్నలిస్టులు, తెలివైన జర్నలిస్టులు అంటాను. ప్రజలకు మీరు ఆయన బయటికి కూడా రాకుండా చెప్పిన వాక్యాన్ని మీరు చెప్పేస్తున్నారు. పాపం ఆయన బయటికి వచ్చి అయ్యా ఈవిడ మా కుటుంబ సభ్యురాలే, మేమందరం ఆవిడ కోసం నిలబడుతున్నామన్నది చెప్పరయ్యా. ఎందుకయ్యా ఇంత అధర్మం? అది కాకుండా పైపెచ్చు మా రాజాసింగ్ గారికి ఏమో ఉంటాయి. ఇప్పుడు పరివారం అన్నాక ఇప్పుడు రేపొద్దున నేను కానీ ఈరోజు పొద్దున ఒక మీటింగ్లో నేను కనిపించలే మా భాజపా మీటింగ్లో. అంటే ఏంటి, ఇప్పుడు నేను రానని చెప్పేస్తారా? దీని గురించి కూడా మీరు ఇల్లు అన్నాక మనుషులు అన్నాక 1-2 కార్యక్రమాలు ఉంటే నన్ను కంటిన్యూస్గా ఫోన్లలో మేము వారు మాట్లాడుతూనే ఉన్నాము. తల్లి కొన్ని కారణాల చేత మేము రాలేకపోతున్నాము, ఏమనుకోవద్దన్నారు. అధిష్టానానికి కూడా తెలుసు ఇది. అందుకే మేమందరం కలిసి మెలిసి మాత్రమే పనిచేస్తున్నాము. మా మధ్యలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇబ్బందులను మీరు చెప్పదలుచుకుంటే నేను ఖండిస్తున్నాను. చివరిగా ఒకటి చెప్పండి, ఓల్డ్ సిటీలోకి ఎంటర్ కావాలంటే చాలా భయం వేస్తుంది, చాలా భయపడతారు. అక్కడ పరిస్థితులు అంతా సక్రమంగా ఉండయి. 9 దాటిందంటే చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా వినిపించినటువంటి మాటలు. ఇప్పటికి కూడా ఓల్డ్ సిటీకి వెళ్ళాలంటే రాత్రి పూట కొంచెం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. బట్ ఇట్లాంటి ఇబ్బందుల్ని మీరు ఏమేం చూశారు, ఏం కాన్ఫిడెన్స్ ఇస్తారు, రేపు పొద్దున ఓల్డ్ సిటీకి ధైర్యంగా రావచ్చు అని చెప్పారు? నేను గణేష్ మండపాలు తిరిగేటప్పుడు మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఎంత భయంకరమైన చీకటి అంటే, జీవితంలో మొట్టమొదటిసారి అసలు తెలంగాణ క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాదు నడిబొడ్డులో ఉన్న హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్లో అసలు ఎలక్ట్రికల్ పోల్స్ లేకపోవడం అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. మీకు ఇంకో విషయం తెలియాలి, మీకు ఎప్పుడైతే జిహెచ్ఎంసీ బడ్జెట్ రిలీజ్ చేస్తుందో అద్భుతంగా విపరీతమైన బడ్జెట్ ఫస్ట్ సౌత్ జోన్కే వీళ్ళు డిక్లేర్ చేయించుకుంటారు. అటువంటి సౌత్ జోన్కి డిక్లేర్ అయిన ఈ బడ్జెట్ పేపర్ల మీద మీకు పోల్స్ ఉంటాయి, ఆ పేపర్ల మీద లైట్లు వెలుగుతూ ఉంటాయి. బడ్జెట్ ఏమో ఆమ్యామ్యం అయిపోతూ ఉంటుంది. ఈ లైట్లు రోడ్ల మీద ఉండవు, ఈ లైట్లు రోడ్లు వెలిగించవు. డ్రైనేజ్ లైన్లు బాగయ్యాయని పేపర్ల మీద ఉంటాయి, బయటికి డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. భయంకరమైన వాసన, రోడ్ల మీద చెత్త, ఇలా ఉంటుంది. అది నేను ప్రతి అణువు 600 కిలోమీటర్ల పదయాత్ర చేశాను. నేను నగర సంకీర్తన చేశాను. దాని ద్వారా నేను తెలుసుకున్నాను. అందుకే ఈసారి నేను 2 మార్చులు 2 ర్యాలీలు మేము చెయ్యబోతున్నాం. అది ఎక్కడో చేసే రోజు తెలుస్తుంది. ఏ వీధులలో ఈ రోజు దాకా హైందవుణ్ణి రానీకుండా ఆపారో మేము హైందవులంతా అదే వీధిలోకి వెళ్ళి ప్రతి మా ముస్లిం స్త్రీకి చెప్తాం, బహన్ హర్ ముసల్మాన్ బహన్ हम आपके साथ हैं और स्त्री का संरक्षण हमारे धर्म है. ఆ రోజు చూస్తాను ఎవరంటారు మాకు ధైర్యం లేదని. ఇది మా దేశం, ఇది మా అందరి దేశం. ఇక్కడ ప్రతి వీధిలో నడిచే హక్కు మాకుంది. దీనికి ధైర్యం కావాలంటే అక్కలే చేత నేను చూపిస్తాను, నడిచి చూపిస్తాను. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు మీకు సపోర్ట్ చేస్తున్నారు, మీ వైపు వస్తున్నారు అన్నట్టు తెలుస్తోంది. వాస్తవమా? ఎందుకు చేయరండి? కాంగ్రెస్ వాళ్ళు ఏమొచ్చింది, బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ మాట్లాడితే ఇప్పటి వరకు ఏఎంఐఎంకి ఓట్లేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు ఓట్లేస్తామని. ఎందుకంటే ఇన్ని ఏళ్ళు ఏ ధర్మం కోసం ఎదురు చూశారో అది సెంట్రల్లో మా మోదీ గారి రూపంలో వచ్చింది. తద్వారా ఇక్కడ స్త్రీ శక్తిని నిలబెట్టారు. ఆ స్త్రీ శక్తికి మా భాజపా అంతా మా వెనక ఉంది, మాతో ఉంది. ఈసారి మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల శక్తితో కలిసిన నేను స్త్రీగా ఆది పరాశక్తి అయి మా సీటుని మేము తెచ్చుకుంటాము. అన్యాయం పాలైన బీఆర్ఎస్ వాళ్ళకి ఓటర్లకి, కాంగ్రెస్ ఓటర్లకి, ఏఎంఐఎం ఓటర్లకి న్యాయం చేకూరుస్తాము. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. రైట్. సో మొత్తానికి హైదరాబాద్లో ఈసారి ఖచ్చితంగా జెండా ఎగరేస్తాం, కాషాయ జెండా ఎగరేస్తాం. హైదరాబాద్ సెగ్మెంట్ని ఈసారి గెలిచి చూపిస్తాం. ఇంతకాలం అమయం కబంధ హస్తాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుపుతో వాళ్ళందరికీ ఒక ఫ్రీడమ్ ఇస్తామని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు మాధవీలత గారు. కెమెరామెన్ కార్తిక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, హైదరాబాద్.